నేను కోరుకున్నది కూడా ఇదే. నన్ను ప్రేమించే నా అత్త, మామ, ఆడపడుచు, భర్త వీళ్ళందరి మధ్యలో ఆనందంగా ఉండాలని కోరుకున్నాను, కోట్ల ఆస్తిని కాదు. కాని ఇక్కడికొచ్చాక ఆ అలేఖ్య వల్ల మన ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. అలేఖ్య కావాలని నాకు ఈ పనులన్నీ అప్పగిస్తుంది. ఒకవేళ నేను చేయను అన్నా, ఏదైనా తిరిగి గట్టిగా మాట్లాడినా ఈ ఇంట్లో అందరికీ గొడవ పెట్టాలని చూస్తుంది. వదినా, నేను మాటిస్తున్నాను, అలేఖ్య ఎన్ని కష్టాలు పెట్టినా వాటన్నిటినీ భరిస్తాను. భరిస్తూ తనకెలా అయితే బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలేఖ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇల్లు ఇంతకు ముందు ఉన్నట్లే ఉంచుతాను. అలాగే మీకు, మీ తమ్ముడికి మధ్య ఉన్న మనస్పర్ధలు దూరం చేస్తాను. బావగారిని, ఆయన్ని చూస్తే రామలక్ష్మణుల్ని చూసినట్టే ఉందని మీరు, బయటవారు అందరూ అనుకుంటారు. వాళ్ల మధ్యలో చిచ్చు పెట్టి విడదీయాలని ఆ అలేఖ్య చూస్తోంది. కాని అది నేనుండగా జరగదొదినా. వాళ్ళెప్పుడూ రామలక్ష్మణుల్లాగే ఉంటారు. ఉండేలా చేస్తాను. బహుశా అలేఖ్య లాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తుందని దేవుడు నిన్ను మా ఇంటికి కోడలుగా పంపించాడేమో. నీ మాటలు వింటుంటే మనసు కొంచెం కుదుట పడుతుంది భూమి. నీలాంటి అమ్మాయిలే పుట్టింటి పేరు కాపాడుకుంటూ అత్తింటి పేరు నిలబెడుతున్నారు. నీలాంటి అమ్మాయిల వల్లే ఇంకా ఆడవాళ్ల మీద సమాజంలో గౌరవం మిగిలింది. అయినా నీకెంత ఓర్పు, సహనం ఇంత చిన్న వయసులో ఎలా వచ్చాయో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మా నాన్న పంచిన రక్తం వదినా.